హలో అందరికీ. ఈరోజు మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకువెళ్తున్నానండి. అది ఏంటనుకుంటున్నారా? ధవళేశ్వరం బ్యారేజ్ అండి. ఇక్కడ చాలా బాగుంది ప్లేసు. మీకు చూపిద్దామనేసి వీడియో చేస్తున్నానండి. చూడండి. మేమైతే రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యాము. మేమున్న ప్లేస్ దగ్గర నుంచి ధవళేశ్వరం బ్యారేజీకి 10 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి ఈ ప్లేస్ చూసి. డబ్బులు ఖర్చు పెట్టుకుని ఏదేదో ఊర్లు తిరిగి కన్నా ఇక్కడికి వెళ్ళామండి. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఈ పక్కన చూసారా, ఇది కాటన్ ధర మ్యూజియం అండి. ఇది కూడా విజిట్ చేయండి టైం ఉంటే కనుక మీకు. మేము బ్యారేజ్ అయితే ఎక్కేసాము. క్లైమేట్ అయితే చాలా బాగుందండి. చూసారా ఈ పైనుంచి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ బ్యారేజ్ పైనుంచి ఎంత అందంగా ఉంటుందంటే కిందకి చాలా బాగుంటుందండి. ఈ బ్యారేజ్ని విజిట్ చేయవలసిన ప్లేస్ కూడా వర్షాకాలంలో కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మొత్తం వాటర్ అంతా ఒకసారి వదులుతారండి గేట్లు, చాలా బాగుంటుంది అప్పుడు కూడా. ఒకసారి ఆ టైంలో కూడా విజిట్ చేయండి. మేమైతే కిందన వాటర్ వదలలేదండి, అందుకనేసి అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము. బ్యారేజ్ అయితే దిగేసాం మేము వెళ్ళేటప్పటికే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. నేను బ్రిడ్జ్ మీద చూశాను, చాలా బాగుందండి. మేమున్న ప్లేస్ నుంచి ఇంక కొంచెం లోపలికి వెళ్తే మేము అనుకున్న ప్లేస్కి రీచ్ అయిపోతాము. అక్కడ చూపిస్తాను మీకు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అందాలన్నీ. నాతో వచ్చేయండి మీరు. ఈ ఫ్రంట్ మేము బైక్ పార్క్ చేసి ఇంకా లోపలికి వెళ్తామండి. చాలామంది కార్లు వేసుకుని కూడా వచ్చేసారు. ఒక్కసారి మీకు గోదావరి జిల్లాలో ఏ ఫ్రెండ్ అన్న ఉంటే కంపల్సరీగా మీరు విజిట్ చేయండి. మర్చిపోలేని అనుభూతి అవుతుంది మీకు ఇది కంపల్సరీగాని. ఒక్కసారి విజిట్ చేసి చూడండి. మేమైతే బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చేసామండి. రండి చూసేద్దాం నాతో పాటు మీరు కూడా. చూసారా ఎంత జనం ఉన్నారో. మేము 4:30 అలా వచ్చామండి. ఆ టైంకే చాలా జనం ఉన్నారు. ఇంకా చాలా జనం వెళ్ళిపోయారు అన్నమాట. మాకు ఎదురయ్యారు, చాలా జనం అయితే ఉన్నారు ఇక్కడ. అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఒక్క రోజన్నా ఎంజాయ్ చేయాలండి ఇలాంటి ప్లేస్లోని. మొత్తం ఫ్యామిలీస్తో వచ్చారండి, చాలామంది చిన్నపిల్లలను కూడా తీసుకుని వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేశారండి. నేనైతే ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాను. మొత్తం ఈ బ్యారేజ్ చూసారా ఎంత బాగుందో. మొత్తం ఈ బ్యారేజ్ గేట్లన్నీ 175 గేట్లు అంటండి. వాటర్ ఇటు సైడ్ విడిచిపెట్టలేదు కనుక తక్కువ ఉంది ఇటు సైడు. అటు సైడ్ అయితే వాటర్ చాలా ఎక్కువ ఉందండి. అందువల్ల మొత్తం క్రౌడ్ అంతా ఇక్కడే ఉన్నారు. చూడండి ఎంత బాగుందో ప్లేస్ అంతా. చిన్నపిల్లలాగా ఆడుకుంటున్నారండి ప్రతి ఒక్కరు కూడా. క్లైమేట్ చాలా బాగుందండి. చూడండి ఒకసారి. చూసారు కదండి ఇక్కడ క్రౌడ్ అంతా ఎలా ఉన్నారో. ఒక్కసారి టైం దొరికితే మీరు కూడా విజిట్ చేయండి ప్లేస్ని. మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి చిన్న చిన్న పిల్లలను తీసుకొని వచ్చారండి చాలామంది. వాళ్ళు ఎంత బాగా ఆడుకుంటున్నారో. మేము కూడా వాటర్లో దిగేసామండి. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ప్లేస్లోని. చూడండి ఒకసారి ఏ విధంగా ఆడుకుంటున్నాము. మేమైతే దాదాపు 2 గంటల పైన ఉన్నామండి. 2 గంటల పైనే ఆడుకున్నాము. చాలా ఎంజాయ్ చేసామన్నమాట. టెన్షన్స్ పోతాయండి ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఎంజాయ్ చేసామని అంటే. మైండ్ రిలీఫ్ వచ్చేస్తుంది. వారానికి ఒకసారన్నా ఇలాగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయకపోతే ఎందుకండి. వారానికి ఒకసారన్నా ఇలా ఫ్యామిలీస్ని తీసుకుని
చక్కని బ్యూటిఫుల్ ప్లేసెస్కి, మనకు దగ్గరలో ఉన్న ప్లేసెస్కే, మనం వెళ్ళగలిగే ప్లేసెస్కే వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. వాటర్లో ఫుల్గా ఆడేసుకున్నాము. ఇది లోతు కూడా ఏం పెద్ద ఎక్కువ ఏం లేదండి, తక్కువగానే ఉంది. చూడండి మేము ఎంత బాగా ఆడుకుంటున్నామో. లోతు తక్కువ ఉన్నా మా ఊడు భయపడిపోతున్నాడండి ఇక్కడ. నాకు వాటర్ అంటే భయమే, కాకపోతే ధైర్యం చేసి నేను కూడా దిగాలని ఆశపడ్డాను. అందరూ ఆడుకుంటాం చూసి. మా ఊళ్ళో లోతు చెక్ చేస్తున్నాడండి ఎంత లోతు ఉందని. ఇదంతా లోతంతా ఒకేలా ఉంది, కానీ కొంచెం ఫ్రంట్కి వెళ్తేనండి కొంచెం లోతుగా ఉంది. బ్యారేజ్ దగ్గరికి వెళ్తేనే కొంచెం లోతు ఉంది, మిగతాదంతా సేమ్ లోతు. పర్వాలేదు, ఆడుకోవచ్చు, అంత లోతు ఏం లేదండి. నేను కూడా వాటర్లో ధైర్యం చేసి దిగేశాను. ఇంకా పాపం మా ఆయన గారు వీడియో తీయడం వల్ల మాతో చాలాసేపు ఆడుకోలేకపోయారు. ఆయన వీడియో తీయడం వల్ల ఆయన మధ్యలో జాయిన్ అయ్యారండి. అప్పటి వరకు మేము చాలా బాగా ఆడుకున్నాము. వాటర్లోకి వెళ్ళగానే నాకు చాలా సంతోషం వేసేసింది. ఇంకా అందుకని అలాగా ఆడేసుకున్నాను తెగ. మేము వీడియో తీసుకుంటుంటే అందరూ మా వంకే చూస్తున్నారు. చూసారా క్రౌడ్ ఎంత ఉందో. ఆ చివరి నుంచి చివరి వరకు చాలా జనం ఉన్నారండి. నేను ఫస్ట్ టైం వచ్చాను ఈ ప్లేస్కి. మా వారికి ఎవరో చెప్పారంట ఈ ప్లేస్ చాలా బాగుందని, అందుకని మా వారు తీసుకొచ్చారనమాట. అది మీతో పంచుకోవాలనిపించింది, అందుకని వీడియో తీసానండి. విజిట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఈ ప్లేస్ చాలా బాగా
చూడండి, మా వారాళ్ళు అయితే పోటీ పెట్టుకున్నారండి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు అయిపోవాల్సిందే. చూసారా మా పక్కన ఒక ఆవిడ, పెద్ద ఆవిడ ఎలా ఎంజాయ్ చేస్తుందో. ఎవరైనా చిన్నపిల్లలు అయిపోవాల్సిందేనండి ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్కి వచ్చినప్పుడు. చిన్నపిల్లలు చూసారా ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారో మా పక్కనే. ఈ పిల్లలు అయితే ఎంత పోటీ పడ్డారో కానీ ఒక్కరో దూకలేకపోయారు పైకెక్కి. ఆడుకున్నారండి బాబు. నేను చాలాసార్లు ఈ బ్యారేజ్ దగ్గరికి వచ్చాను కానండి, వాటర్ ఉన్నదప్పుడు. వాటర్ లేనప్పుడు రావడం ఇదే ఫస్ట్ టైం నేనైతే. మేము ఇంకా వెళ్ళిపోదామనేసి ఇంక పైకి వచ్చేసామండి. 2 గంటల పైన ఎంజాయ్ చేసాం మేము. ఇంకా లైట్ ఫెయిల్యూర్ అయిపోయిందనేసి ఇంక మేము వెళ్ళిపోదామనేసి పైకి వచ్చేసాం. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఈ ప్లేస్ నుంచి వచ్చేసామండి మేము. ఇక్కడ చూసారో ఒక ఆయన అయితే జారిపోయాడండి కిందకి. ఆయన అంతటా ఆయనే వచ్చేసాడు పైకి. తీసుకొద్దామని చాలా ట్రై చేశారు. జారిపోతుందండి ప్లేస్ అంతానే. మేము ఇంకా తిరిగి ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. ఈ ప్లేస్ మీరు విజిట్ చేయాలంటే టైము మధ్యాహ్నం 2ంటికి స్టార్ట్ అవుతే మీకు కరెక్ట్గా టైం సరిపోతుందండి. బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫొటోస్ అవి కూడా తీసుకోవడానికి చాలా బాగుందండి ప్లేస్ అంతానే. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్లేస్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. తప్పకుండా నాకు ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఇక్కడ తీసుకోండి. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది.